பகையை கொன்று வா ధీరా ధీరమి. హలో వెల్కమ్ బ్యాక్ టు ఎంసీఏ ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము మొక్కలు విడుచుకోవడానికి పొలంలోకి అయితే వచ్చినాము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ మేము ఇచ్చిన మొక్కజొన్నలు అయితే చేతిలో పట్టుకున్నాము. అక్కడ నుంచి అయితే మేము వచ్చేసినాం ఫ్రెండ్స్. నేను ముంగలు వచ్చిన వీళ్ళైతే ఎండకెళ్ళి వస్తాం ఫ్రెండ్స్ వాటర్ తీసుకొని. ఇప్పుడు ఈ మొక్కజొన్నలు అయితే మనం తీసుకొని ఒక ప్లేస్కి వెళ్ళి ఎవరు రాని ప్లేస్కి అయితే వెళ్ళి మనం కాల్చుకోవాలి ఫ్రెండ్స్. అంటే దొరికిపోతాం. ఈడే మెయిన్ లీడ్ ఈడే ఈయనకెళ్ళి చేసిండు రెండు ఏడ్చుకొస్తాం ఈయన పాలకి. చింటూకి ఫ్రెండ్స్ దేనికైనా ఇస్తాడు దిల్కోల్కే ఫండ్స్. మనం షాన్ నేర్చుకున్నాం. ఈయన పూర్తికి నాకు ఈయన పిండానికి ఇంతే రెండే గ్యాస్. మనం అయితే ఇప్పుడైతే అంటుపెట్టడానికి ట్రై చేస్తున్నాం అన్నాడు, కానీ అది అంటుకోవట్లేదు ఫ్రెండ్స్. నిన్న వర్షం పడింది కారణంగా అంటుకోవడం లేదు ఫ్రెండ్స్. గ్యాస్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా పుల్లలు అయితే వెయిట్ చేయడం అయితే జరుగుతుంది అంటుకోవడానికి. పచ్చిగా ఉన్న కారణంగా అంటుకోవడం లేదు గాయస్. ఫైనల్గా కొంచెం గాయస్ అట్లా ఇట్లో అంటు పెడతారు. కానీ మీరు చూసుకున్నట్టయితే మేఘాలు చూడండి గాయస్, వర్షం పడేలా ఉంది. వీడు చూడండి ఫోన్ చూస్తున్నాడు గాయస్, అది అంటుకోవట్లేదంటే ఎలాగో అంటు పెట్టినాం గాయస్. ఫైనల్గా ఇప్పుడైతే మనం మా కళంలో పెడుతున్నాం. చాలాసేపు కావాలి ఇది అంటుకోవాలంటే, మళ్ళీ కాలాలంటే కూడా చాలాసేపు అవుతుంది. గాయస్ ఇది అయితే దీని మీద పెట్టారు కానీ ఎవరు పని వాళ్ళ మీద ఉన్నారు గాయస్. దాన్ని ఎవరు కాల్చలేరు, అవే అంటుకుంటున్నాయి. మరి ఏమైతే బొగ్గులు అయితే మరి ఏమైతాయో చూద్దాం. ఈడైతే ఫైనల్గా వచ్చిండు. నేను అది అంటే వచ్చింది గాయస్. ఏం పని ఇంకే అంటు పెట్టినా నాకు సంబంధం లేదన్నట్టు ఇడుకోను. నేను వచ్చి సాగు చేస్తుంటే ఇప్పుడు వచ్చిండు ఈడు. ఇప్పుడైతే మొక్కలైతే ఈడైతే కాలుస్తున్నాడు. మనమైతే తిందాం. గాయస్ మనం అయితే ఇప్పుడైతే మొక్కలు అయితే ఫైనల్గా కాల్చడం అయిపోయింది. మనం ఇప్పుడు ఇవి ఒక చెట్టు కిందికి నీడకు తీసుకువెళ్ళి దంచుడే బాయ్స్. మొక్కలు తీసుకొని ఒక సంచిలాగా ఒకటి తీసుకొని అది దాంట్లో వేసుకొని ఇప్పుడైతే మనం చెట్టు కిందికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.